మీకంటే మీకు కష్టాలు అంటే రైతు కూడా కష్టపడుతుంది సమస్య అడిగారు. నేను కూడా మామిడి తోట పండిస్తున్నా, దీని తోట పండిస్తున్నా, ఒట్టు పండిస్తున్నా, అన్ని సమస్యలు నాకు పాటిస్తాను. ఈ తరఫున నాకు ఒక మంచి అవకాశం దొరికింది. నిన్న మా అగ్రికల్చర్ అంటే ఫస్ట్ మీ పేరు చెప్తారు, ఎంఐఎల్ కూడా పెట్టండి, ఇక్కడ హార్టికల్చర్ మంచి ప్లేస్ అది, మామిడి తోట మంచి పండిస్తారు, ఇక్కడ పెట్టాలని సమస్య చెప్పుకొని తప్పకుండా మన ప్రభుత్వంలో సమస్య తీయడానికి మంచి కాలం ఇక్కడికి తీసుకోవడం జరిగింది. తప్పకుండా మీ తరఫున మంచిగా నేను కోరుకుంటాను. మన కోరిక తీస్తాను నమ్మకం. ముఖ్యంగా మిగతా చాలా మంది వ్యక్తులు మాకు చెప్పారు ఇక్కడ సమస్యలు. నేను అవసరం పోకుండా సార్ మాది మంత్రి గారు మాది పొద్దున్నే రోజు చాలా కొండల ప్రాంతమే, మినరల్స్ అంటే మ్యాచ్ ఎక్కువ, మాకు తాగడానికి కానీ ఇబ్బంది ఉంది. మాకు మేమంతా బోర్ కింద ఆధారపడే ప్రాంతం. వర్షం వస్తే మాకు బోర్, వర్షం పడకపోతే మా బతుకులు ఆడతారు. నేను లిస్టు పెట్టుకొని గతంలో టీడీ ప్రభుత్వంలో కే కృష్ణమూర్తి గారు ఈ ప్రాంత సభ తెలిసి దాదాపు 600 మన ప్రాంతంలో 36 సభలు నిలిపారు. దానివల్ల ఆ ప్రాంతంలో సాయంత్రం సమస్య కానీ సమస్య కానీ అనుసారం సాల్వ్ అయింది. ఈరోజు మా బేచర్ల మండలంలో నా స్వార్థం కోసం మీ సార్లు కోసం నేను మంత్రిగా అడుగుతున్నా. వాళ్ళకి గోరికలు దగ్గర ఉంది కాబట్టి ఒక 2-3 డేస్ అలాట్ చేస్తే ఈ ప్రాంతంలో ఎగ్జామ్ నింపుకొని ఈ బేచర్ల మండలం అన్ని గ్రామాల్లో సక్రమంగా చేస్తామని నమ్ముకుంది. దయచేసి మీరు 2 కోట్లు సాయం చేస్తే మా ప్రాంతంలో శాశ్వతంగా వాళ్ళ స్థానిక సమస్య కానీ స్థానిక సమస్య తిరుపతి నాకే నమ్మకం ఉంది. మీరు శాంతి చేస్తే మీరు అక్కడ నమ్మకం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో కార్యక్రమం చేసుకుందాం. ఇది చాలా పెద్ద విషయం. మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కావాల్సిన రైతులు బాగుండాలి, రైతు కుటుంబాలు బాగుంది. ఎలక్షన్లు ఏం మాట చెప్పాడో అన్ని కార్యక్రమం చేశాం. మనం ఎక్కడే కోరిక వెళ్ళింది. తప్పకుండా కూడా మన మంత్రి గారు మనకు సాయం చేస్తారు, అంటే సాయం ఆర్థికంగా సాయం చేస్తారు. కాబట్టి మనకు శాశ్వతంగా తాగిన సమస్య కానీ తాగిన సమస్య మన కుటుంబాలు బాగా కూర్చునే అవకాశం. దాంతో పాటు మనకు ఇల్లు కావాలి, ఇంటింటి కులాయి కావాలి. మనం మాట చెప్పాం, మనం మార్చిలో కూడా ప్రతిదీ కులాయి పోతుంది, ప్రతిదీ కులాయి పోతుంది. పట్టణం కానీ రోడ్డు కానీ మార్చి కూడా కులాయించి దాంతో రోడ్లు ఇస్తాం. మనం ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట అన్ని కార్యక్రమం చేసుకుంటాం. అది మాకు రోడ్డు కావాలి, మాకు కొన్ని స్కూల్స్ కాపాడు వాళ్ళు లేవు, రకరకాల సమస్యలు ఉన్నాయి. తప్పకుండా మంత్రి గారు నేను నిర్ధారణకి ఇస్తాను. టైం తక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మంత్రి గారు తీసుకెళ్తే తప్పకుండా నేను మంత్రి గారు కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడి తప్పకుండా సాగునీటి కోసం తప్పకుండా కృషి చేస్తాం. అలాగే నమ్మకం ఉంది, సక్సెస్ చేద్దాం. ఈ ప్రాంతవి మా రైతుల్లో ఆనందాలు చూడాలి, రైతు కుటుంబాలు బాగా, వాళ్ళ పిల్లలు భవిష్యత్తు బాగుండాలి కోరుకుంటూ తెలుసుకుంటారు.